తల బిగువున తన శక్తినంతా కూడదీసుకుని రేసులో ఉన్నాడు, పరిగెడుతున్నాడు. మరి గెలుస్తాడా? కాంగ్రెస్ అతిరథుడు క్రౌడ్ పుల్లర్ రాజశేఖర రెడ్డి ఉరఫ్ వైఎస్ఆర్ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. ఈసారి తాను గెలవాలి, కాంగ్రెస్ ను గెలిపించాలి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలి. 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలుపెరుగని పోరాటం చేస్తూ ఎన్నోసార్లు తనకంటే బలమైన సొంతగూటి సోదరుల కత్తిపోట్లకు, వెన్నుపోట్లకు, ఇంకొన్నిసార్లు అవతలి పార్టీ నాయకుల తూటాల దెబ్బలకు గాయపడ్డ వైఎస్ఆర్ కు ఇప్పుడు నిజంగా ఈ ఎలక్షన్స్ ఒక పెను సవాలే. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఒక రకంగా ఉదాహరణ వైఎస్ఆరే. తనదైన బాణీలో తాను నమ్మిన పంథాలో వెళ్లే వైఎస్ఆర్ చాలా కాలం ఆంధ్ర కాంగ్రెస్ లో ఒక యంగ్ టర్కే. యువకుడు కదా, వేడి రక్తం అంతేలే అనుకున్న సీనియర్లు కళ్లు తెరిచేలోగా చాలా కోల్పోవలసి వచ్చింది. వైఎస్ఆర్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని తన వాళ్లంటూ కొంతమందిని ఓ ప్లాట్ఫామ్ మీదకు తీసుకుని రాగలిగినా పదవులు సంపాదించుకుని మాత్రం రాణించలేకపోయారు. ముఖ్యమంత్రులపై తిరుగుబాటు బావుటా ఎగరేసి వాళ్లను మార్చడంలో సఫలీకృతులయ్యారేమో కాని తాను మాత్రం ఏమీ సాధించుకోలేకపోయారు. ఇక ఇప్పటి తెలుగుదేశం చంద్రబాబుతో వైఎస్ఆర్ దోస్తీ ఈనాటిది కాదు. రాజకీయాల్లో దాదాపు ఇద్దరూ ఒకటేసారి అడుగుపెట్టారు. కాంగ్రెస్ హయాంలో మంత్రులయ్యారు కూడా. కానీ 1983 నుంచి వారి దారులు వేరయ్యాయి. అవడానికి 1999 అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ టీడీపీల మధ్య అయినా అవి వైఎస్ఆర్ చంద్రబాబుల మధ్య అని అందరూ సూత్రీకరింపజేశారు. మళ్లీ 2004 ఎన్నికల్లోనూ అంతే. ఈసారి పోరు హోరాహోరీ. రోజుకో బాణం విసురుకోనిదే ఏ ఎలక్షన్ మీటింగ్ పూర్తి కాని పరిస్థితి వచ్చేసింది. వైఎస్ఆర్ జనం మధ్యకు వెళ్లటం ఇది రెండోసారి. ఇతర కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఇది మూడోసారి. మొదటిసారి పాదయాత్ర, రెండోసారి బస్సు యాత్ర, ఇక మూడోసారి ఈ జైత్రయాత్ర. రాజశేఖర రెడ్డి యాత్రల్లో సాధారణంగా యువత ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లలో అల్లరబ్బాయిలే ఎక్కువగా ఉంటారెందుకో. అసలు వైఎస్ఆర్ ను సమర్థించేవాళ్లు కార్యకర్తలా లేక మామూలు జనమా? ఇది తేల్చడం అంత సులభం కాదేమో. ఈ మోటార్ సైకిళ్ల పైలట్లు సాధారణ ఓటర్లకు ఏ సంకేతాలను అందిస్తారో తెలియదు. ఇంగ్లీష్ సినిమాలో బ్యాడ్ బాయ్స్ టైప్లో వీళ్లు విలనీలుగా జనంలో ముద్ర వేసుకుంటారేమో, అంతకంటే తెలీదు. తన ప్రచార పర్వంలో ఎవరి పాత్ర ఎటువంటిదైనా తన ఇనిమిటబుల్ స్టైల్ ఆయనకో గొప్ప వరం. తనదైన శైలిలో ఆయన అధికార పక్షంపై, ముఖ్యంగా సీఎం మీద విసిరే మాటలకు జనం ఈలలు. ఇది స్పందనే. కానీ ఈ స్పందన ఏ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వాయిస్ కైనా సహజంగానే వస్తుంది. కాకపోతే వైఎస్ఆర్ స్టైల్ కు ఇవి డబుల్ ప్లస్ పాయింట్లు. నిలబడ్డాం, చేతులు జోడించి సవినయంగా. రోజుల లోపల వీరు అధికారం నుంచి వైదొలుగుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన దారి పొడుగునా వైఎస్ఆర్ కోసం నిరీక్షించే వాళ్లు కార్యకర్తల, అభిమాన జనమా? ఆలోచించుకోవాల్సిన విషయమే. మంగళగిరి దాటి దుగ్గిరాల వెళ్లే దారిలో కొన్ని గుంపులు. కెమెరాలకు వాసన తెలియదు కాబట్టి టీవీలు చూస్తూ మీరు ముక్కులు మూసుకోవాల్సిన అవసరమే లేకుండా మీరా బైట్స్ వినొచ్చు, వీలుంటే ఎంజాయ్ కూడా చేయొచ్చు. చెప్పేది మా సీన్ గారు, నా సీన్ గారు కాంగ్రెస్ కోటేస్తావా? నాకు 7 ఓట్లు ఉండే, 100 ఓట్లు ఉండే కానీ చెప్పలేము వాటిని. ఏ పెడతా నేను 7 ఓట్లు వేస్తావా? గ్యారంటీ. ఎవరికి వేస్తావు? కాంగ్రెస్ కే. చేయలేకుండా ఏ రైతు పని చేయలేడు. ఎవరైనా సరే ఏమైనా చేస్తారా? చేయలేకుండా చెప్పండి. 5 ఏళ్ళు లేకపోతే అన్నం తిరు ఏమైనా చేస్తారా? ఎత్తగలరా? బండి ఎక్కగలరా? ఏం చేస్తారు మీరు? ఈ టోపీ తీయాలన్నా సరే చేయి కావాలా? ఈ చేయలేంది ఏ పని ఎవరేం చేయలేరు.
అంతేగాని ఏమైనా చెప్పలేమని వైఎస్ రాజశేఖర అయితేనే మంచి పనులు చేస్తా అన్నాడు, అందరూ చెప్తున్నాడు అంతే. ధరల మీద ధరలిట్టమంటే నాగులో నాగన్న, ధరలొచ్చి ఎక్కిరించే నాగులో నాగన్న, ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న, ధరల మీద ధరలు మండే నాగులో నాగన్న. పవర్ఫుల్ గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళు అంటాడు రాజశేఖర రెడ్డి లేకపోతే కాంగ్రెస్ అనేది దేవుళ్ళు అంటాడు. రాజశేఖర రెడ్డి గారు, ఇది అపూర్వ ప్రజాస్పందన లేక అపూర్వ కార్యకర్తల స్పందన? మా సందేహం ఇది అపూర్వ కార్యకర్తలు కమ్ ప్రజాస్పందన అని. మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎలా ఊహించుకుంటున్నారు దీన్ని? వీళ్ళందరూ రేపు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు? మీకు వాళ్ళే అడుగుతున్నారు మీరు. కార్యకర్తలు మట్టుకే చేయగలిగితే ఎంతమంది చేయగలుగుతారు? ఎంతమంది ఉంటారు కార్యకర్తలు? 105 మంది ఉంటారా? కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఉంటారు. ఈసారి కార్యకర్తల సంఖ్య పెరిగిందని మా ఉద్దేశం. మీరన్నట్టు ప్రజలు కార్యకర్తలు అందరూ కలిసి స్పందనేది. ఎలక్షన్లలో అన్ని చెల్తా, ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ ద గేమ్. ఇదే సూత్ర ప్రాతిపదిక మీద వెళ్తే ఎన్నో విషయాలు గాలికొదిలేయాలి. నిజానికి వైఎస్ఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించడం లేదు. అలా అని ఆ ప్రతిపాదన వాళ్లకు ఇష్టం లేదని కాదు. వైఎస్ఆర్ కు జనంలో ఉన్న పాపులారిటీ మరే కాంగ్రెస్ నాయకుడికి, వాళ్లు నమ్ముకున్న ఏ సినిమా స్టార్స్ కు లేదు. ఆయన నిజంగా క్రౌడ్ పుల్లర్. ఆయన వచ్చే 10 నిమిషాల ముందు పట్టుమని 10 మందైనా లేని గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ ఆయన వచ్చే టైంకి ఎలా తయారైందో ఈ దృశ్యాలే సాక్ష్యం. ఆఖరికి వారి రాజ్యానికి కూడా మద్దతు ధర ఇప్పించుకొని సుప్రీంకోర్టు ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల బియ్యం తనకు పంపితే ఏమైపోయింది బియ్యం అని ఆలోచిస్తున్నా. రైతు కూలీలకు ఎక్కడ చేరలా చెందలా బియ్యమైతే అయిపోయాయి. ఇంతకీ ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ మాట గురించి ప్రస్తావిస్తే ఏమంటారు? రాష్ట్రంలో రేపు ముఖ్యమంత్రి అయితే మీరు మొట్టమొదటిగా పెట్టేటువంటి సంతకం దేని మీద? అనవసరమైన సమస్యలు సృష్టిస్తున్నారు మీరు. నేను ముఖ్యమంత్రి అవుతున్నా అని చెప్పానా? దారి పొడిగినా మిమ్మల్ని కాబోయే ముఖ్యమంత్రిని చేయండి, ముఖ్యమంత్రి గారు వచ్చారు అనేటువంటి పద్ధతిలోనే మొత్తం ప్రచారం అంతా సాగుతోంది. డెఫినెట్ గా మాకు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దీని గురించి నాకు జవాబు నన్ను అడగద్దండి, కానీ ఒక్కడైతే చెప్పగలుగుతా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెడతారు. అందులో ఏం తేడా లేదు. ఇంతకుముందు అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. మరో విషయంతో ముగించే ముందు ఒక్కసారి రాజమండ్రిలో పోయినేడాది ఆయన పాదయాత్ర ప్రస్థానం గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందేమో. ఈసారి ఆయన ఉచిత విద్యుత్ నినాదపు ఆయుధంతో సరిపెట్టుకోవడం లేదు. సీఎం బలమైన డ్వాక్రా గ్రూపులకు డెంట్ కొట్టడం కోసం పావలా వడ్డీ కాన్సెప్ట్ కు ప్రాణం పోశారు. ఇది కూడా ఆయన బ్రెయిన్ చైల్డే. వైఎస్ఆర్ కు జనం ఓట్లేస్తారా? కాంగ్రెస్ ను గెలిపించి అధికార పీఠం ఎక్కిస్తారా? సంకీర్ణం వచ్చి పార్టీ నాయకుల్ని సంకటాల్లో పడేస్తుందా? ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పదవీ స్వీకార ప్రమాణం చేస్తారా? ఈ ప్రశ్నలకు జవాబులు కొన్ని గంటల పాటు వైఎస్ఆర్ తో తిరిగినంత మాత్రాన దొరకవన్న విషయం మీతో పాటు మాకు తెలుసు. ఒక్కటి మాత్రం నిజం, మైనస్ వైఎస్ ఈ రాష్ట్రంలో దెర్ ఇస్ నో కాంగ్రెస్.